మనకున్న అలవాట్లను ప్యాషనేట్గా మార్చుకుంటే దాని నుంచి డబ్బు వస్తుందా? 100% వస్తుంది, 200% కూడా వస్తుంది. దీనికి అత్యుత్తమ ప్రత్యక్ష ఉదాహరణ రాజేష్ గారు. ఈ రాజేష్ అనే అతను ఒక ట్రక్ డ్రైవర్ అన్నట్టు. అదేంటి ట్రక్ డ్రైవర్ గురించి మనము అంత ఇంపార్టెంట్గా మాట్లాడుకుంటామా అని అనుకుంటే అవును, మరి మేనిఫెస్టేషన్ అనేది బలంగా ఉంటే అది మీకు మీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపెడుతుంది ఈ యూనివర్స్ అన్నట్టు. ఇది ఉదాహరణ. అలాగే సోషల్ మీడియా పవర్ అంటే ఏంటో కూడా మీకు రాజేష్ గారి వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరు ఈ రాజేష్? ఎక్కడ ఉంటారంటే యూపీలో ఉంటారు, ఉత్తరప్రదేశ్లో ఉండే ఒక సాధారణ ట్రక్ డ్రైవర్. ఆయన డ్రెస్సెస్ వేసుకోవడము, అది వీడియో షూట్ చేయడం కూడా చాలా సింపుల్గా అందరి మాదిరే చేస్తారు తప్ప పెద్దగా ఇదేముండదు. అయితే ఎక్కడ ఆయన బాగా జనాల కనెక్ట్ అయ్యారని అంటే ఆయనలో ఉండే భోలాపన్, ఏది ఉన్నదో అదే మాట్లాడడం. అలాగే ఆయన ప్రతిదీ కూడా ఆయన అందరికీ అప్లోడ్ చేసుకుంటుండడం. తర్వాత కన్సిస్టెన్సీ, గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఈజ్ ద కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అన్నారు. అది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏదైనా కానీ రెగ్యులర్గా పోస్టులు పెడుతుంటాడు. ఇది బాగా నచ్చింది. అదే ఆయన్ని ఈరోజు ఒక నెలకి 10 లక్షలు ఎక్స్ట్రా ఆదాయం వచ్చింది. ఆయన ట్రక్తో నడుపుతూ ఆయన ఆదాయం అనుకుంటుంది దాదాపు 1 లక్ష పైన, కానీ ఇది ఎక్స్ట్రాగా ఆదాయం వచ్చింది. ఆయన సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నిలబెట్టింది. ఆయన సోషల్ మీడియా యొక్క ఫాలోవర్స్ చెప్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది మీకు. యూట్యూబ్లో 25 లక్షల ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, యూ కెన్ ఇమాజిన్. అలాగే ఆయన పెట్టిన వీడియోస్ దాదాపుగా 2K అంటే ఒక 2000 వరకు వీడియోస్ ఉంటాయి. రెండోది ఇన్స్టాలో 1.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1.6 మిలియన్స్ చూడండి దాదాపుగా. అలాగే నెక్స్ట్ ఫేస్బుక్లో 4.5 ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు, 4.5 లక్ష ఫాలోవర్స్. కాబట్టి ఇది ఏదైనా ఒక సెలబ్రిటీకో లేకపోతే ఏదైనా ఒక విషయంలో ఎక్స్పర్ట్స్కో, టెక్ గురించో, తర్వాత సెలబ్రిటీస్ గురించో వచ్చింటే పెద్ద గొప్ప విషయం కాదు. ఒక సాధారణ ట్రక్ డ్రైవర్ ఇంతమంది ఫాలోవర్స్ని తీసుకొని రాగలిగారు ఎలాగని మీకు ఒక వీడియో చూపిస్తాను, ఇప్పుడు ప్లే చేస్తారు చూడండి. సింపుల్గా రోడ్డు పక్కన ఆపేసి చికెన్ ఎలా వండుకోవాలని చెప్పేసి చూపిస్తాడు. 2 స్టవ్లు ఉంటాయి ఆయన దగ్గర. ఒక స్టవ్లో రైస్ వండుతుంటాడు, ఇంకో స్టవ్లో చికెన్ వండుతుంటాడు. ఇంట్లో సింపుల్గా ఆయన దగ్గర ఉన్న మిరపకాయలు, ఉల్లిగడ్డలు దాంట్లోనే చేస్తుంటాడు. పెద్దగా అందరు చూపించడం మసాలాలు ఇవి ఉండవు. ఆ సింప్లిసిటీనే ఆయన్ను, కన్సిస్టెన్సీ ఆయన్ను కింగ్గా చేసేసింది సోషల్ మీడియాకు. సో ఆయన రెగ్యులర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని వెళ్తుంటాడు, వాళ్ళ అబ్బాయి షూట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలామంది ప్యాషన్ చోటి వస్తుంటారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుంటుంటారు, కానీ ఆ కంటెంట్, ఆ ఒరిజినాలిటీ కంటెంట్ అనేది లేక ఆ కన్సిస్టెన్సీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. ఇది లేక చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక ఐడియల్గా తీసుకోవచ్చు మనము రాజేష్ గారిని. సో ఇక్కడ ట్రక్ డ్రైవర్ల గురించి ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు టాటా ట్రక్ డ్రైవర్ రైడ్స్ అని ఒక రైడ్ను ప్రమోట్ చేస్తుంది. మీకు తెలుసు, అందరినీ మనం అప్రిషియేట్ చేస్తాం. ఆటో డ్రైవర్ మనకు కొంతనే థ్యాంక్ యూ బాబు అంటాం. కానీ మనం నిత్యం తీసుకునే సరుకులను పగలనక రాత్రనక ఇంటి నుంచి నెలల తరబడి దూరంగా ఉండి ఎంతోమంది ట్రక్ డ్రైవర్లు, కొంతమంది అయితే దేశాలు కూడా దాటిపోతుంటారు పాపం. వాళ్ళందరూ చేసే సేవలు మనకు ఎప్పటికీ అర్థం కావు. ఇప్పుడు అందుకే ఆ ట్రక్ డ్రైవర్లు అందరికీ కూడా ఒక్కసారి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. జై జవాన్ జై కిసాన్ అన్నట్టు జై ట్రక్ డ్రైవర్స్ అని కూడా. ఎందుకంటే ప్రతి నిత్యావసర సరుకు మనం వాడేటివి, సబ్బు కావచ్చు, సోప్స్ కావచ్చు, ఏవైనా కానీ వీళ్ళందరూ ఏంటంటే బ్యాక్ అండ్ హీరోస్ అన్నట్టు. ఆఫ్ స్క్రీన్ మనకు బయట కనపడరు, కానీ వాళ్ళు చేసిన సేవలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. సో ఇది ప్రధానంగా. సో రాజేష్ గారు ప్యాషన్ ప్లస్ మేనిఫెస్టేషన్. ఇంకొక అద్భుతమైన విషయం నేను చెప్పమంటారా? మీరు అతను ట్రక్లోంచి ఒక సామాన్లు చేరవేస్తుంటాడు. ఒకసారి ఏమైందనంటే ఒక ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇల్లు అద్భుతంగా అనిపించింది ఆయనకు. బా ఎంత బాగుంది అపార్ట్మెంట్లో ఇల్లు, నేను కూడా ఇలాంటి ఇల్లు కొనగలనా అని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎంత ఇల్లు కొన్నాడు తెలుసా? 85 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడు. కెన్ యూ ఇమాజిన్ ఇట్? కాబట్టి మేనిఫెస్టేషన్ అనేది ఎప్పటికీ చూడాలి. ఎప్పటికి కూడా మీరు కళలు కంటేనే ఆ కళలు అవి సాధ్యత, దాని సాధికారత తీసుకొస్తాయి. అది లేదనుకోండి, అసలు కళలే కనకపోతే మీ మైండ్లో ఒక పిక్చర్ అనేది రెడీ కాదు. అది పిక్చర్ రెడీ అవ్వకపోతే మీ సబ్కాన్షియస్ దాన్ని తీసుకోదు, యాక్సెప్ట్ కూడా చేయదు. దానికి ఎలిజిబిలిటీ మీకు ఉందని మీరు నమ్మాలి, దానికోసం పనిచేయాలి. సో ఇవి రెండు కలిసాయనుకోండి, కన్సిస్టెన్సీ ప్లస్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఈక్వల్ టు రాజేష్ వ్లాగ్స్ అన్నట్టు. డెఫినెట్గా నేను కూడా చూసి చాలా సంతోషపడ్డాను. ఇలా మీరు కూడా ఒక ఐడియల్గా తీసుకొని ఆయన ఫాలో అయ్యి సోషల్ మీడియాలో మీకు నచ్చిన కంటెంట్ కన్సిస్టెంట్గా, ప్యాషనేట్గా మీరు ప్రజెంట్ చేయడం మొదలుపెట్టారనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ కావచ్చు, మీ దగ్గర ఏదైనా ఒక ఆర్ట్ కావచ్చు, ఏదైనా కానీ అది పెట్టుకున్నారని అంటే డబ్బు నెక్స్ట్ మీ వెంటే.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బిజినెస్ ఐడియాస్ గురించి నేను నా దగ్గర ఉన్నటువంటి 200 బిజినెస్ ఐడియాస్ బుక్, అలాగే వాస్తు, నెగిటివ్ ఎనర్జీ, అలాగే వీటితో పాటు డెబిట్స్ ఎలా ఫాస్ట్గా క్లియర్ చేయాలి అనే సబ్జెక్ట్స్తో హోటల్ ఐలాపురంలో విజయవాడలో నేను ఏప్రిల్ 13న ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. మీరందరూ ఆ క్లాస్కి రండి. కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా సర్వీసెస్ అన్నీ కూడా 50% ఆఫ్గా మనం ఉగాది ఆఫర్ కింద మనం పెడుతున్నాము. ఈ సర్వీసెస్ అందరూ ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. శివ ఓం శ్రీమన్నారాయణ.